ఈరోజు 89వ వార్డులో 89 పార్టీ ఆఫీస్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా సుమారుగా ఇక్కడ లోకల్ లీడర్స్ ఒక 50 మంది వరకు పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు జగన్ గారు చేసే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, అలాగే ఇతర పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు అపోజిషన్ పార్టీలో టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ జరుగుతున్న పరిణామాలు చూసి లేదు మేమందరం కూడా వైసీపీకి వస్తామని చెప్పి నాయకులందరూ కూడా తరలించి ఈరోజు కండువాలు వేసుకోవడం జరుగుతుంది. మరి ఈ వార్డుకు వచ్చేసరికి ఎప్పుడు కూడా ఏదో టీడీపీ వార్డు అనే ఒక ముద్ర ఈరోజు అందరూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇప్పటికీ ఎలక్షన్ పెడితే తప్పకుండా 3,000 నుంచి 4,000 మెజార్టీతో ఈ వార్డులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ వార్డులో దొడ్డికిరణ్ కానీ లేకపోతే గోపి గారు కానీ లేకపోతే మన మలశ్రీనివాస్ కానీ ఆవుల బయటరాజు గారు కానీ నాయకులందరూ చాలామంది అలాగే పేడ రమణకుమార్ గారు అందరూ కూడా ఈరోజు ఈ వార్డులో తిరగడం జరుగుతుంది. తప్పకుండా ఈ వార్డులోని మంచి మెజార్టీతో మేము గెలుస్తాం. ఓకే అలాగే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది వార్డులో సంవత్సరం 2 నెలల ముందే ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇది రెండోసారి ఏ రోజు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎలక్షన్ టైంలో జనాలు కనిపించిన తప్ప ప్రజలకి మా మధ్యలో వెళ్ళి ఏ కష్టం ఉందా ఇంటికి వెళ్ళి అడిగే దాఖలాలు అయితే ఎక్కడ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గడప ప్రభుత్వం కార్యక్రమం పెట్టి ప్రజల దగ్గర పంపించి ప్రజల వద్దనే పాలన ఉండాలి, ప్రజల దగ్గరికే మనం వెళ్ళాలి అని చెప్పి పంపించడం జరిగింది. తద్వారా చాలా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ కాలువలు కానీ ప్రజలు చెప్పినవి కూడా సుమారుగా 225 కోట్లు ఈరోజు సుమారుగా ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు గడప ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఏమైనా కష్టం ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు మేము చేస్తాము అనే పదం గట్ట ఈరోజు అమ్మ మీకు ఏమైనా కష్టం ఉందా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమం ఏమైనా రావడం లేదని లేదండి అన్నీ మాకు వస్తున్నాయి అందరూ సంతోషంగా చెప్పడం జరుగుతుంది.
జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీకు కుటుంబానికి మేలు చేసి ఉంటే నాకు ఓటేయండి అని అప్పుడే ప్రజలకు అర్థమైంది. ఆయన ఏ విధంగా సంక్షేమం చేశారు, ప్రతి ఇంటికి కూడా ఒక తమ్ముళ్ళలాగా ఒక కొడుకులాగా నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ మమ్మల్ని అయితే మటుకు తప్పకుండా ఈరోజు వెస్ట్లో అయితే మటుకు ఊరుకులేని మాట మీడియాకే పరిమితి అయ్యి మైక్ ముందు కూర్చొని ప్రజలకి జాగ్రత్తలు చెప్పే వరకే కానీ ఎవరైనా ప్రెసిడెంట్ అవనండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినా అవనండి, ప్రెసిడెంట్ అయినా అవనండి, ఎవరైనా కూడా ఈరోజు మీడియా పరిమితులు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ పాలన కానీ ఎక్కడ కూడా జరగలేదు. కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజల దగ్గర చేసుకొని చేసిందంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాలంటీర్లు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మొదటి వేవులోనే చాలా భయపడి ఇళ్ళ నుంచి బయటకు రాకుండా అన్నదమ్ములు చనిపోయినా, కుటుంబ సభ్యులు చనిపోయినా, స్నేహితులు చనిపోయినా కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితుల్లో వాలంటీర్లు బయటకు ముసలి వాళ్ళు బయటకు వస్తే ఇబ్బంది ఉంటుందని వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని చేసిన వాళ్ళని ఉగ్రవాదంతో పోల్చి ఈరోజు చేసే తీవ్రవాదులు అని చెప్పి ఈరోజు వాళ్ళని అందించడం చాలా నాకెంత బాధ వేసిందో వాళ్ళు ఇంకెంత బాధ వేసిందో అర్థం చేసుకున్నారు. అలాగే ఈరోజు ఏంటంటే ఆయన ఎవరు నిమ్మగడ్డ రమేష్ ఆయన నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నీడ ఆయన ఏం చెప్తే చేయడం కోర్టుకు వెళ్ళి ఈరోజు వృద్ధులందరూ కూడా రోడ్డు ఎక్కి ఎక్కడో నిన్న విన్నాను కాకినాడలో పెన్షన్ తీసుకున్నాను, కాకినాడ ఒకటి తిరుపతి ఒకటి ఆ ఎండలో వెళ్తున్నప్పుడు వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. ఈరోజు మేము ఆ బెంగతో ఆ భయంతో ఏం చేసామంటే వీళ్ళకి ఏదో అని చెప్పేసి అక్కడ లోపల ఆటోలు పెట్టుకోవాలి న్యాచురల్ చెప్పి అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ప్రజలందరూ కూడా గుణపాఠం తీసుకొస్తారు. ఈరోజు వాలంటీర్లు వెళ్తూ ఉంటే ఆ ముసలి వాళ్ళు ఏడుస్తున్నారు, అమ్మ ఏమన్నా వాడుందా ఏమన్నా మా డబ్బులు రాలేదో భయంతో ఆ బాధ చూడలేక ఈరోజు ముక్కుబడిగా మీరే చెప్తారు ఎంతమంది రాజినప్పుడు ఎందుకు వాలంటీర్లు రాజీనామా చేస్తామండి, జనంలోకి వెళ్ళి మేము ఫేస్ చేయలేకపోతున్నాం. ఈరోజు మమ్మల్ని ఏంటంటే ఆ ముసలి వాళ్ళు ఏడుపు చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ తప్పకుండా బుద్ధి చెప్తున్నారు. అందులో ఏమాత్రం కూడా అలాగే అందరూ కూడా ఏకమైన 30 మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల్లోకి వస్తే ఇంకా ఎవరు కూడా కనిపించరు. ఆయన ఒక మాస్ లీడర్, ప్రజల కుటుంబాల్లోంచి వచ్చిన వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా నా అన్నదమ్ముడు నా కొడుకు వచ్చాడు అన్న ఫీల్ అయ్యే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరు ఇళ్లలోని దేవుడిలా కొలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైనాడు 175 తప్పకుండా 175 వస్తుందని నా నమ్మకం. అభివృద్ధి కోసం వైఎస్ఆర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక్క అమూల్యమైన సార్ ఇక్కడ
తీసుకొని చూడండి ఒకసారి అన్ని ఎంక్వైరీ చేసి నాకు నెక్స్ట్ మంత్ పెట్టండి. ఎంక్వైరీ చేశాను ఉన్నారు కదా.